ది గోల్డెన్ ఎరా వాజెస్ ది గ్రేవ్ యార్డ్. Vikram Vasudev is corrupt. Excuse me, ma'am. I am Vikram Vasudev. Kunnuru PS, Tamil Nadu State Police. నీ చేతుల్లో ఎంతమంది మోసపోయారు వాళ్ళ గురించి ఒక్కసారి ఆలోచించావా? సార్ బట్టలు నాకు మోసపోవడం మనుషులు నాకు మోసపోవడం చాలా కామన్ సార్. అయినా నేను వెళ్ళి ఎవరిని మోసం చేయలేదు సార్. మోసపోవడం రెడీగా ఉన్నాడికి ఓ అవకాశం ఇచ్చాను అంతే. నిజం చెప్పాలంటే నేను ఒక వీధి రౌడీని, దాదాని. చీటింగ్ చేసి ఎగ్జామ్ పాస్ అయ్యాను, చీటింగ్ చేసి ఈ కాలేజీకి వచ్చాను. అంకుల్ ఇప్పుడు ఖాళీ చేయమంటే ఎట్లా చేస్తారా? అంకుల్ ఓ 10 దినాలు టైం తీసుకుని ఖాళీ చేసేసాడు అంకుల్. ఒకప్పుడు పక్క స్టేట్లో ఏదైనా సినిమా హిట్ అయితే మనోళ్ళు వెంటనే ఫ్లైట్ ఎక్కి రీమేక్ రైట్స్ కొనుక్కొని మన తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్చేసి బాక్స్ ఆఫీస్ని బద్దలు కొట్టేవాళ్ళు. రీమేక్స్ అంటే ఒక గోల్డెన్ గూస్, మినిమం గ్యారంటీ బ్లాక్ బస్టర్స్. కానీ ఇప్పుడు రీమేక్ అనే పదం వినపడితే చాలు స్టార్స్కి చెమటలు పడుతున్నాయి, ప్రొడ్యూసర్స్కి హార్ట్ అటాక్ వస్తుంది, ఇంకా జనాలకైతే ఇంకా ఆపండి. తెలుసు వినండి. అవి వెనకాల ఆపుతుంది అవునాను. ఆపండి ఒకసారి. అందరు చాలా మంది ఉన్నారు కదా, మళ్ళీ ఆపండి. వినండి. పైకి వచ్చి చెప్తా ఆపండి. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ఆపండి ఇంకా అక్కడితోటి మీ డిస్కషన్ అనే రేంజ్లో విసుగొచ్చేస్తుంది. నమ్మట్లేదా? అయితే ఆఫ్టర్ కోవిడ్ లిస్ట్ చెప్తా వినండి. రెడ్, వకీల్ సాబ్, తిమ్మరుసు, ఇష్క్, భీమ్ల నాయక్, సాకిని డాకిని, దొంగలున్నారు జాగ్రత్త, గాడ్ ఫాదర్, ఓరి దేవుడా, ఓరబశువో రాక్షసువో, గుర్తుందా శీతాకాలం, హంట్, బుట్టబొమ్మ, రావణాసుర, బ్రో, బోలా శంకర్, మార్టిన్ లూథర్ కింగ్, కోటబొమ్మలి పిఎస్, నాసామిరంగా, మిస్టర్ బచ్చన్, భైరవం, ఓం శాంతి శాంతి శాంతి. అమ్మాయి హై బాబాయ్, ఆపే బాబాయ్. ఎరా ఫ్లాష్ బ్యాక్ బాలేదా? చాలా దైద్యంగా ఉంది. నీకు సరిగ్గా చెప్పలేదు అనుకుంటాను. క్లియర్ గా డైరీలో రాసుంది. నేను అదంతా చదవాలా? అబ్బాయి ఎంత 350 పేజీలు అంటే నేను చంపేద్దాం అనుకుంటున్నావేంట? బావా నా లవ్. ఇవన్నీ కొన్ని ఆనిముత్యాలు మాత్రమే. అసలు టాలీవుడ్లో రీమేక్స్ ఎందుకు చచ్చిపోయాయి? ఈ ట్రెండ్ సడన్ గా ఎందుకు పడిపోయింది? ఇది మన ప్రేక్షకులకు మంచిదా లేక బ్యాడ్ లెక్క? ఈరోజు మన వీడియోలో అసలు టాలీవుడ్లో రీమేక్స్ పాతాళంలోకి పడిపోవడానికి రీజన్స్ వెనుక విషయాలు బాగా డీప్ లెవెల్లో అనలైజ్ చేద్దాం. మీకు అర్థమయ్యేలా ఫ్యాక్ట్స్ అండ్ నెంబర్స్తో సహా మాట్లాడుకుందాం. సో చాప్టర్స్ వైజ్గా వీడియోలోకి వెళ్దాం. ముందైతే మన మూవీ మ్యాటర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కూడా కంపల్సరీగా ఆన్లో పెట్టుకోండి. చాప్టర్ 1, ది డౌన్ఫాల్ గ్రాఫ్. ఫస్ట్ మనం నెంబర్స్ మాట్లాడుకుందాం. ఎందుకంటే ఏదైనా చెప్పచ్చు, కానీ నెంబర్స్ నిజాన్ని చెప్తాయి. ఒక రకంగా చెప్పాలంటే టాలీవుడ్ రీమేక్స్ గ్రాఫ్ దారుణంగా పడిపోయింది. నా ఓన్ అబ్జర్వేషన్ అండ్ మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. లెట్స్ లుక్ ఎట్ ద టైమ్ లైన్. ఆఫ్టర్ కోవిడ్ చూస్తే 2021లో 6 రీమేక్స్ వచ్చాయి, 2022లో 7 రీమేక్స్, 2023లో 7 రీమేక్స్, 2024లో జస్ట్ 2 రీమేక్స్, 2025 అయితే కేవలం 1 రీమేక్ మాత్రమే. ఇక ఈ 2026 అయితే మొన్న మధ్య తరుణ్ భాస్కర్ది ఓం శాంతి 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 హే. సో 1 కౌంట్ చూసారా? 7 నుంచి డైరెక్ట్గా 2, ఇంకా ఇప్పుడు 1కి వచ్చేసింది. ఈ తగ్గుదలకి మెయిన్ రీజన్ ఏంటి? సింపుల్, స్టార్స్కి భయం, ప్రొడ్యూసర్స్కి భయం, జనాలకి చిరాకు. ఒకప్పుడు ఒరిజినల్ చూడని వాళ్ళు రీమేక్ వస్తే తెగ సంబరపడిపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు మనోళ్ళు అడ్వాన్స్ అయిపోయారు, మామూలుగా అవ్వలేదన్నమాట. ఇక నా ఉద్దేశం మన లిస్టులో హిట్స్ లేవని కాదు, మొత్తం లిస్టులో కేవలం 3 అంటే 3 మాత్రమే హిట్ అయ్యాయి. రెడ్, కోటబొమ్మలి పిఎస్ అండ్ నాసామిరంగా అంతే. మిగిలిన బోలా శంకర్, మిస్టర్ బచ్చన్, ఓర్వశు రాక్షసు, బ్లా 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 వేసుకుంటూ పోతే అవన్నీ అబ్బో చాలానే ఉంది. ఇవన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర బొక్క బోర్ల పడ్డాయి. ప్రేక్షకులు హాల్కి వెళ్ళడం మానేశారు. ఇదేంటయ్యా ఇది? కొన్ని ఒరిజినల్వి యూట్యూబ్లో ఫ్రీగా ఉంటే టికెట్ పెట్టి ఎందుకు చూడాలి అని డిసైడ్ అయిపోయారు. చాప్టర్ 2, ది విలన్ అండ్ ది హీరో, ఇంటర్నెట్ అండ్ ఓటీటీ. ప్రొడ్యూసర్స్ పర్స్పెక్టివ్లో చూస్తే ఈ రీమేక్స్ చచ్చిపోవడానికి మెయిన్ విలన్ ఎవరో తెలుసా? ఇంటర్నెట్ అని అంటారు. ఇంటర్నెట్ చాలా తక్కువ కాస్ట్లో దొరకడం. ఒకప్పుడు 1 GB డేటా అంటే బాబోయ్ చాలా జాగ్రత్తగా చూసి వాడుకోవాలనే స్టేజ్. అడుగు ఆచి తూచి వెయ్యాలి. కానీ జియో ఎంటర్ అయ్యాక ఆట మొదలెట్టింది, వేట మొదలైంది. దెబ్బకి కొన్ని కంపెనీస్ షెడ్కి వెళ్ళిపోయాయి, మరికొన్ని వాళ్ళ సర్వీస్ని అప్గ్రేడ్ అండ్ ఎక్స్పాండ్ చేసుకున్నాయి. ఏదేమైనా ప్రొడ్యూసర్స్కి ఇది నిరాశ చెందే విషయం అయినా కానీ మనకి మాత్రం ఒక గ్రేట్ థింగ్ అయ్యింది. దీని వెనుక ఓటీటీ రెవల్యూషన్ వచ్చి చాలా సుఖాన్ని తెప్పించింది. జియో వచ్చింది, ఇంటర్నెట్ ఫ్రీ అయింది, దాని తర్వాత డేటా చీప్ అయిపోయింది. దానికి తోడు కోవిడ్ పుణ్యమాని ఓటీటీ ప్లాట్ఫామ్స్ మన ఇంట్లోకి మన బెడ్రూమ్లోకి వచ్చేసాయి. ప్రైమ్, నెట్ఫ్లిక్స్, ఆహా, హాట్స్టార్, సోనీలు. ఒకప్పుడు మలయాళం సినిమాలు మనం చూడడానికి పాసిబుల్ అయ్యేదా? అసలు అయ్యేదే కాదు, చాలా కష్టం. ఎందుకంటే సబ్ టైటిల్స్ అంత ఈజీగా దొరకవు. తమిళ్ పైన కొద్దిగా డబ్బుడ్ వర్షన్స్లోకి కొన్ని చోట్ల ఉంటాయి, అండ్ అలాగే సబ్ టైటిల్స్ దొరికే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ
మరి మలయాళంలో దొరుకుతాయా అనే క్వశ్చన్ చాలా మందికి వచ్చేది. కానీ ఇప్పుడు ఫహద్ ఫజిల్ ఎవరో, టొవినో థామస్ ఎవరో ప్రతి గల్లీలోని పిల్లోడికి కూడా తెలుసు. ఇప్పుడు ఆడియన్స్ మైండ్ సెట్ ఎలా ఉందంటే, ఫ్రైడే ఏ లాంగ్వేజ్ సినిమా అయినా రిలీజ్ అయ్యి కొంత రికగ్నిషన్ వస్తే చాలు, నెక్స్ట్ 2 to 3 వీక్స్లో ఓటీటీలోకి వస్తుంది. వచ్చిన ఇమీడియట్గా సబ్టైటిల్స్ వేసుకొని, లేదా అక్కడే ఉన్న ఆడియో తెలుగు అని డబ్బుడు వర్షన్ ఇస్తున్నాడు, అది చూస్తున్నారు. ఇంకా ఒరిజినల్ అంత హెచ్డీలో మంచి పర్ఫార్మెన్స్తో చూసేశాక మళ్ళీ దాన్ని మన తెలుగు హీరోలు కాపీ కొట్టి ఏదో ఓవర్ యాక్షన్ చేస్తూ ఆర్టిఫిషియల్గా రీమేక్ చేస్తే ఎవరండి చూసేది? గాడ్ ఫాదర్లో సల్మాన్ ఖాన్తో డ్యాన్స్ వేయించడం, బోలా శంకర్లో చిరు గారితో ఆ క్రింజ్ స్టెప్స్, మిస్టర్ బచ్చన్లో ఆ ఓవర్ ద టాప్ చేంజెస్, ఒరిజినల్ ఎసెన్స్ని చంపేసి తెలుగు నేటివిటీ అని చెప్పి రొట్ట కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేస్తుంటే ఆడియన్స్ సోషల్ మీడియాలో సినిమాని గట్టిగానే వేసుకున్నారు. కోట్లు పెట్టి రీమేక్ తీస్తే జనాలు క్రింజ్ ప్రో మ్యాక్స్ అని అంటున్నారు ఏంటి అని. మరి వాళ్ళు తీసే ఆ రోత రీమేక్స్ని పొగడాలనుకున్నారో ఏమో మరి వాళ్ళు. ముందు వీళ్ళకి ఆ సలహాలు ఇచ్చి ఆ టీంని మార్చేయాలి. ఐ థింక్ రీమేక్స్ చేయండి, బ్లాక్ బస్టర్ కొట్టండి అని సలహాలు ఇచ్చి ఆ ఓల్డ్ బ్యాచ్ మొత్తాన్ని తీసేసినట్టున్నారు. ఇప్పుడు కొద్దిగా ఈ జనరేషన్కి సెట్ అయ్యే బ్యాచ్ని పెట్టుకున్నట్టుగా ఉన్నారు. రీమేక్స్ కౌంట్ పడిపోవడం చూస్తుంటే మంచిదే. చాప్టర్ 3, ది బిజినెస్ ఫెయిల్యూర్, గ్రీడ్ అండ్ డబ్బింగ్ డామినెన్స్. ఇదంతా ఒక ఎత్తు అయితే బిజినెస్ సైడ్ నుంచి ఇంకో ఎత్తు. రీమేక్స్ అంటే ఒకప్పుడు చీప్. ఒక కోటి తీసుకెళ్తే చిన్నవి ఒక 2-3 రీమేక్ రైట్స్ కొనుక్కొని వచ్చేయచ్చు. అదే పెద్దదైతే ₹1 కోటి ఇస్తే రీమేక్ రైట్స్ కొనుక్కునేవాళ్ళు. ఇప్పుడు పక్క స్టేట్ వాళ్ళు తెలివైన వాళ్ళు అయిపోయారు. రీమేక్ రైట్స్ ప్రైజెస్ని ఆకాశంలో పెట్టేశారు. అందుకే నీ తెలుగు మార్కెట్కి 50 crores వస్తాయి కదా, నాకు రైట్స్కి 10 crores ఇవ్వు అని డిమాండ్ చేస్తున్నారు. కొనేటోడు లంచం ఇవ్వలేడు, అమ్మేటోడు అస్సలు తగ్గట్లేదు. దీనికి తోడు ఇంకో కొత్త తలనొప్పి వచ్చింది రీమేక్ రైట్స్ మాఫియాకి. అదే పాన్ ఇండియా ఆర్ డైరెక్ట్ డబ్బింగ్. ఇప్పుడు పక్క ఇండస్ట్రీ ప్రొడ్యూసర్స్కి మన తెలుగు బాక్స్ ఆఫీస్ పొటెన్షియల్ తెలిసిపోయింది. మన తెలుగు ఆడియన్స్ సినిమా బాగుంటే భాషతో సంబంధం లేకుండా నెత్తిని పెట్టుకుంటారు అని అర్థమైపోయింది. సో ఎందుకు రైట్స్ అమ్మడం, వాళ్ళకి వాళ్ళే తెలుగు డబ్బింగ్ చేయిస్తున్నారు. అందుకే ప్రేమలు, మంజుమల్ బాయ్స్, కాంతార, లవ్ టుడే ఇవన్నీ అలాగే జరిగినవే. ముందు ఒరిజినల్ దింపారు, అక్కడ మంచి కలెక్షన్స్ రావడంతో తెలుగులో డబ్ చేసి వదిలేరు రీమేక్ కాకుండా. ఇలా వాళ్ళే డైరెక్ట్గా రిలీజ్ చేసుకొని మన దగ్గర 20 to 30 crores కొట్టుకొని పోతుంటే వాళ్ళు రీమేక్ రైట్స్ మన ప్రొడ్యూసర్స్కి ఎందుకు ఇస్తారు? ఇవ్వరో. అందుకే రీమేక్స్ అనేవి బిజినెస్ పరంగా కూడా డెడ్ ఎండ్కి వచ్చేసాయి. చాప్టర్ 4, ద ట్విస్ట్ దట్ హెల్ప్డ్ ద ఆడియన్స్. ఒకటి మాత్రం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి, ప్రొడ్యూసర్స్కి, స్టార్స్కి రీమేక్స్ ఆప్షన్ క్లోజ్ అయిపోయింది అంతే. బట్ మనలాంటి సినీ ఫైల్స్కి, ప్రేక్షకులకి ఇది పండగే. ఇట్స్ ఏ మ్యాసివ్ విన్ ఫర్ ద ఆడియన్స్ అనొచ్చు. ఎందుకంటున్నానంటే ఒరిజినాలిటీ పెరుగుతుంది. రీమేక్స్ ఈజీ మనీ అని అలవాటు పడిపోయిన డైరెక్టర్స్ ఇప్పుడు తప్పక కూర్చొని కథలు రాయాల్సిందే. మనకి కొత్త కథలు వస్తాయి. యాక్సెస్ టు ప్యూర్ ఆర్ట్, సబ్టైటిల్స్ చదవడం అలవాటైంది మనకి. సో యాక్టింగ్, ఎక్స్ప్రెషన్స్, ఆ న్యాచురల్ రా ఫీలింగ్ని మనం యాజ్ ఇట్ ఈస్గా ఒరిజినల్ భాషలో ఎంజాయ్ చేస్తున్నాం. అడాప్టేషన్ అని చెప్పి మనకు పెట్టే ఆర్టిఫిషియల్ మసాలా తప్పింది. అలాగే నో కంపారిజన్స్. ఒరిజినల్ సినిమాలోని హీరోలా చేయలేదు, అక్కడ ఎక్స్ప్రెషన్స్లో ఉన్న బేస్ రీమేక్లో మన హీరోలో లేదు అని మన హీరోస్ని మనమే డౌన్ చేసుకునే పని తప్పింది. సో ఒక రకంగా జియో పుణ్యమని, ఓటీటీ పుణ్యమని మన స్టాండర్డ్స్ పెరిగాయి. కొత్త రైటర్స్కి, యంగ్ డైరెక్టర్స్కి ఇది బెస్ట్ టైం. రీమేక్ హక్కు కొనేటోళ్ళకి అదే డబ్బులు కొత్త కథ రాసే మన తెలుగు రైటర్స్కి ఇస్తే సామాజ వర్గమన, విరూపాక్ష లాంటి సినిమాలు చాలానే వస్తాయి అండ్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. చాప్టర్ 5, అప్కమింగ్ రీమేక్స్. మొన్న మధ్య కనుక మీరు నన్ను రీమేక్స్ పూర్తిగా చచ్చిపోయాయా అని నన్ను అడుగుంటే మట్టి కప్పబడ్డాయి కానీ లోపల నుంచి కొన్ని చేతులు ఇంకా బయటికి వచ్చాయి అని సమాధానం ఇచ్చేవాడిని. ఈ రిస్క్ తెలిసి కూడా కొంతమంది తీస్తున్నారు అని. అదే రీసెంట్గా వచ్చిన ఓం శాంతి శాంతి శాంతి, అది తప్ప ఇంకేం లేవు. కానీ అది కూడా వచ్చేసింది కాబట్టి ఇంకా మనకి రీమేక్స్ ఏమీ లేవు. కోవిడ్కి ముందు, కోవిడ్ టైంలో మలయాళం, తమిళ్ నుంచి మంచి రికగ్నిషన్ తెచ్చుకున్నవి, అవి రీమేక్ కోసం కొనుక్కొని ఓకే చేసుకున్నవి ఇక కానిచ్చేశారు అంతే. కానీ కొత్తవి వచ్చి వాటి రీమేక్స్ మాత్రం తీయట్లేదు. కొంతమంది రీమేక్ రైట్స్ మాఫియా అండ్ బ్లాకర్స్ కొనుక్కున్నారులే కానీ కొత్తవి కూడా, బట్ ఎలాంటి యూజ్ లేదు. ఏ స్టార్ హీరో కూడా వాళ్ళ దగ్గర నుంచి కొని తీయాలన్న థాట్స్ ఆర్ ఇంట్రెస్ట్ లేవు. ఆ బ్లాకర్స్, మాఫియా గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాంలే కానీ దీని విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా ఓకే చేస్తే తప్ప ఇంకోటి. సో ప్రజెంట్ అయితే ఇంకా టాలీవుడ్లో రీమేక్స్ గురించి అఫీషియల్గా శ్రద్ధాంజలి ప్రకటించేసుకోవచ్చు. సో మ్యాటర్ అదనమాట. రీమేక్స్ అనే ట్రెండ్ అది ఒక గోల్డెన్ ఎరా. చిరంజీవి గారు టాగర్ నుంచి వెంకటేష్ గారి దృశ్యం వరకు రీమేక్స్ని మనం గుండెల్లో పెట్టుకుని ఆదరించాం. కానీ కాలం మారింది.
టెక్నాలజీ మారింది, ప్రేక్షకుడి ఆలోచన మారింది. ఇప్పుడు మనకి కొత్త కథలు కావాలి, మనకి ఒరిజినల్ ఎమోషన్స్ కావాలి. పక్క స్టేట్ వాడు తీసిన కథ మీద మన ట్యాగ్లు వేసుకోవడం మానేసి మన లోకల్ కథలు గ్లోబల్కి తీసుకెళ్లే టైం వచ్చేసింది. మరి డెత్ ఆఫ్ రీమేక్స్ ఇన్ టాలీవుడ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? మీరు ఇంకా రీమేక్స్ని సపోర్ట్ చేస్తారా, లేక ఒరిజినల్స్ ముఖ్యం అంటూ ఫిక్స్ అయ్యారా? కింద కామెంట్స్లో మీ వ్యూస్తో రచ్చరచ్చ చేసేయండి. ఈ వీడియోలోని డీప్ అనాలిసిస్ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ తోటి. అండ్ అలాగే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ కంటెంట్. ఐ విల్ సీ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.